వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బెంగాల్ వేదికగా రాజకీయం ముదురుతోంది. అంటే జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తే దీది ఢిల్లీతో ఢీకొంటోందా? లేకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి దీదీతో ఢీకొంటోందా? ఎందుకంటే ఇవాళ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కేరళలో ఎట్లయితే ఫోకస్ చేసిందో వెస్ట్ బెంగాల్ మీద ఆ యొక్క బెంగాల్ గడ్డ మీద కాషాయ రంగు జెండా ఎగిరేయాలి అన్నది బీజేపీ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇవాళ అక్కడ రాజకీయం ముదురుతోంది. తాజాగా అక్కడ ఎవరైతే దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి అట్లాగే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తినటువంటి ప్రోటోకాల్ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా అతి పెద్ద సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలోకి నరేంద్ర మోదీ కూడా ఎంటర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఇంత రాజకీయ వైర్యం లేకుంటే రాజకీయ రచ్చ అక్కడ ఎందుకు జరుగుతోంది అంటే కేవలం త్వరలో జరగబోయే వెస్ట్ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలోనే. అయితే గత కొంతకాలంగా బీజేపీ అదే ఆనవాయితీ ఫాలో అవుతూ ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా లేకుంటే ఎక్కడ బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నా అక్కడ గవర్నర్ వ్యవస్థని లేదంటే కనుక రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థల్ని వాడుకొని రాజకీయం చేయటం బీజేపీకి పరిపాటిగా మారుతోంది. అంటే తాజాగా ఇప్పుడు భారత రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది బీజేపీ వర్సెస్ టీఎంసీ పార్టీ, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి పార్టీ. అయితే ఇక బీజేపీకి ఏం సంబంధం? ఇది ద్రౌపది ముర్ము గారికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంశం కదా. పర్యటనలో చోటు చేసుకున్నటువంటి వరుస పరిణామాలు ఒక పక్క పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలని కదా అని అనొచ్చు మీరు. కానీ ఇప్పుడు అక్కడ ద్రౌపది ముర్ము గారు అక్కడ పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలు ఎత్తు చూపుతుంటే మరోపక్క రాబోయే ఎన్నికల కోసం ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించి తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దారితీసినటువంటి నేపథ్యంలో ఇది కేవలం ఎన్నికల రాజకీయంగా చెప్పక తప్పదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఏం జరిగింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పర్యటనలో లోపాలను కేంద్ర హోంశాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది, చాలా సీరియస్గా తీసుకుంటోంది. సాధారణంగా ఏ ఒక్క రాష్ట్రానికైనా రాష్ట్రపతి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అట్లాగే డీజీపీ వీళ్ళందరూ కూడా స్వాగతం పలకటం అనేది జనరల్గా ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఈ ముగ్గురు కూడా ద్రౌపది ముర్ము గారికి గైర్హాజరయ్యారు. మరి ఇదొక పెద్ద లోపంగా కేంద్రం పరిగణిస్తోంది, తీవ్రమైనటువంటి రచ్చ చేస్తోంది, చర్చ జరుగుతోంది. నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు, అట్లాగే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం ట్వీట్ చేసింది, ద్రౌపది ముర్ము అయితే ఏకంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతోంది. మరి కనీసం రాష్ట్రపతి బస్ స్టేషన్ దగ్గర కూడా టాయిలెట్స్లో కూడా నీరు లేకపోవటం అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రపతి పదవిని అవమానించటమే. మరోవైపు ఆమె ప్రయాణం చేసే మార్గంలో కూడా చెత్తా చెదారమంతా పేరుకుపోయింది, కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉంది అనేది ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే టీఎంసీ ప్రభుత్వం మమతా బెనర్జీ యొక్క బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది అనేది కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి గోవింద్ మోహన్ తాజాగా మండిపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దీనిపైన డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్ సిలిగురి పోలీస్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవడం గురించి కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఒత్తిడి చేస్తోంది. అంటే వీళ్ళని ఏదో ఒకటి నెపం చెప్పి అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు తీసేయాలి, అంటే ఏదో ఒకటి హైప్ క్రియేట్ అవ్వాలి. బీజేపీ సీన్లో లేనటువంటి బీజేపీ ఇవాళ సీన్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా క్రియేట్ చేయాలి రాజకీయంగా. మరి సిలిగూరులో జరిగినటువంటి ఆ యొక్క కాన్ఫరెన్స్లో, సాంతాల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రపతి స్వయంగా మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఎట్లయితే గతంలో మనకి తెలంగాణలో అప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమిళసై సౌందరరాజన్ మన తెలంగాణ గవర్నర్, అప్పటి గవర్నర్ బీజేపీ నాయకులు, చెన్నైకి చెందినటువంటి ఆమె, తమిళనాడుకి చెందినటువంటి ఆమె కూడా సేమ్ అప్పట్లో భద్రాచలం ఇట్లాంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అంశాలు లేవనెత్తింది. అట్లాగే నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద కూడా ఇటువంటి ప్రోటోకాల్ అంశం, అంటే ప్రైవేట్ ప్రోగ్రాములకు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ అంశాన్ని బీజేపీ తెర మీద తీసుకొస్తూ ఉంది. సో ఇవాళ ఆమె రాష్ట్రాన్ని సందర్శిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కలవకపోవడం పైన ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఆవేదన వ్యక్తం చేసి, ముఖ్యంగా గిరిజన సంక్షేమం కోరుకునే కార్యక్రమానికి కూడా ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టించారు అని స్వయంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా స్పందిస్తూ మమతా బెనర్జీని తన చిన్న చెల్లెలని కూడా అభివర్ణించడం ద్వారా ఖచ్చితంగా వ్యక్తిగత ద్వేషంతో కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతతోటే మాట్లాడుతున్నానని చెప్పే ప్రయత్నం ఆమె ద్రౌపది ముర్ము గారు చేశారు. సో ఇప్పుడు వేదిక కొంత అక్కడ అక్కడ మార్పు జరగటం, తక్కువ మంది హాజరవటం, పర్మిషన్లు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క
పనితీరు అట్లాగే ఆశించినటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదని ఆమె మాటల్లో మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ మాటలకు సంబంధించి నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ గారు ఆయన ఎంట్రీ ఇచ్చి నరేంద్ర మోదీ గారు దిస్ ఈజ్ షేమ్ఫుల్ అండ్ అన్ప్రిడిక్టెడ్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఈజ్ disheartened. The pain and anguish expressed by Rashtrapati ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people of India. The TMC government of West Bengal has truly crossed all limits. The administration is responsible for this insult to the president. It is equally unfortunate that a subject as important as sanctal culture is treated so casually by the West Bengal government. The office of the president is above politics, and sanctity of this office should always be respected. One hopes better sense prevails among the West Bengal government and TMC. ఇట్లా నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క మాటలు మాట్లాడినటువంటి ట్వీట్ని ఆయన రీట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మోదీ గారి రియాక్షన్ మనం చూసాం. అంటే ప్రధాని మోదీ గారి వివాదంలోకి ఎంటర్ అయ్యి మరింత రాజకీయ వేడిని రాజేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ రాష్ట్రపతి జరిగినటువంటి అవమానాన్ని అట్లాగే గిరిజన సమాజానికి జరిగినటువంటి అవమానంగా దీన్ని అభివర్ణించి టీఎంసీ అధినేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ప్రజల ముందు ఒక ముద్దాయిగా చేసే ప్రయత్నం. అంటే కనీసం గౌరవ మర్యాదలు కూడా ఇవ్వట్లేదు ప్రెసిడెంట్ గారికి, మహిళకు ఇవ్వట్లేదు, అట్లాగే గిరిజన బిడ్డకి ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నం బీజేపీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మమతా బెనర్జీ కూడా దీనికి సంబంధించి ఆమె కూడా దీన్ని బాగా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే ఆమె కూడా ఈ వ్యవహారం మీద క్లారిటీ ఇచ్చారు. అంటే వస్తున్నటువంటి విమర్శలన్నిటిపైన కూడా పూర్తిగా తిప్పి కొడుతూ ఉన్నారు ఆమె ఈ విమర్శలన్నీ. అంటే ఇది కేవలం ఒక ప్రైవేట్ సంస్థ, ఇంటర్నేషనల్ శాంతల్ కౌన్సిల్ అనే ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించినటువంటి ప్రోగ్రాము, ఏర్పాట్లో లోపాలు ఏమీ లేవు. తాము ముందే రాష్ట్రపతి కార్యాలయానికి లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారంగా మేమంతా కూడా ఆ యొక్క ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశాలను కూడా లిఖితపూర్వకంగా ఇచ్చాము. అట్లాగే ఆ లైనప్లో ప్రోటోకాల్ లైనప్లో కూడా మా పేర్లు ఎక్కడా లేవు. మీరు అట్లాంటప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు దీన్ని ప్రభుత్వంతో ముడిపెట్టి టీఎంసీని మీరు ఈ విధంగా రాష్ట్రపతి కార్యాలయాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోంది అనేది మమతా బెనర్జీ క్లియర్గా ఆమె కూడా తన ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆమె ట్విట్టర్లో ఏం చెప్తారంటే, ఇంటర్నేషనల్ శాంతల్ కౌన్సిల్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్వైటెడ్ హానరబుల్ ప్రెసిడెంట్ టు ద 9th ఇంటర్నేషనల్ ఆదివాసీ శాంతల్ కాన్ఫరెన్స్ ఇన్ సిలిగురి ఆఫ్టర్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్లాగ్డ్ ఇన్ writing to the President's Secretariat that the organizer appeared inadequately prepared. The concern was also conveyed telephonically for relevant letters and photographs. See my related Facebook post. The President's Secretariat advance team visited on 5/3/2026 was apprised of the lack of arrangements, yet the program continued as scheduled. Honorable President was received and seen off by Mayor Siliguri Municipal Corporation, DM డార్జిలింగ్ అండ్ సిపి సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద అప్రూవ్డ్ లైన్అప్ షేర్డ్ బై ద ప్రెసిడెంట్ సెక్రటరేట్. అంటే ఆ యొక్క రాష్ట్రపతి యొక్క సచివాలయం ఏదైతే కోరిందో, ఎవరినైతే ప్రోటోకాల్ సంబంధించి అంశాలకు మెన్షన్ చేసిందో ఆ ప్రోటోకాల్ సంబంధించి మేయర్ కానీ, కమిషనర్ కానీ, లేకుంటే డిఎం డార్జిలింగ్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. అట్లాగే అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం అనేది మీరు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ లైనప్లో డయాస్ ప్లాన్లో కానీ ఎక్కడ కూడా సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్ సీఎంని మీరు ఇన్వాల్వ్ చేయలేదు. మరి నో ప్రోటోకాల్ ల్యాబ్స్ హ్యాపెండ్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఎక్కడ కూడా ప్రోటోకాల్ ల్యాబ్స్ జరగలేదు, ప్రోటోకాల్ అంతా కరెక్ట్గా జరిగింది. బీజేపీ ఈజ్ డిస్రెస్పెక్టింగ్ అండ్ మిస్యూజింగ్ ద హైయెస్ట్ చైర్ ఇన్ ద కంట్రీ ఫర్ ఇట్స్ ఓన్ పార్టీ ఎజెండా, మోస్ట్ అన్ఫార్చునేట్ అని. అంటే బీజేపీయే ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి చైర్ని తప్పుగా వాడుకుంటుంది రాజకీయాల స్వార్థం కోసం. పార్టీ ఎజెండాను ద్రౌపది ముర్ము గారి మీద పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇవాళ మమతా బెనర్జీ తిప్పికొట్టారు. అయితే ప్రధానంగా ఇవాళ బీజేపీ వెస్ట్ బెంగాల్ని ఫోకస్ చేసింది ఇక్కడ మొత్తం ఓవరాల్గా. అందుకని ఇవాళ రాజకీయంగా ఇక్కడ రచ్చరచ్చ అవుతోంది. ఈ యొక్క ప్రోటోకాల్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అంటే బీజేపీ ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఫోకస్ చేస్తుంది అనేది మరొక అంశం. ఎందుకంటే అక్కడ రోహింగాల అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. అట్లాగే టీఎంసీ మమతా బెనర్జీని కూడా ఫోకస్ చేస్తా ఇవాళ ఖచ్చితంగా గద్దె దింపాలనే లక్ష్యంతో బీజేపీ అక్కడ పనిచేస్తుంది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పటికీ అనేక ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద, ఎస్ఐఆర్ మీద వస్తుంది. మరోవైపు బీజేపీ ఎటు తిరిగైనా వెస్ట్ బెంగాల్లో అక్కడ కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యం కూడా పెట్టుకుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ బీజేపీ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అచీవ్ అవుతుందా? ఎందుకంటే టీఎంసీ మమతా బెనర్జీ చాలా స్ట్రాంగెస్ట్ లీడర్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమతా బెనర్జీని హక్కును చేర్చుకుంటారు. చాలా వరకు సుదీర్ఘమైనటువంటి
కాలం నుంచి ఆమె సీఎంగా కొనసాగుతున్నారు, వరుసగా గెలుస్తూ ఉన్నారు ఆమె. అందుకని చూడండి, బీజేపీ వెస్ట్ బెంగాల్ టార్గెట్ చేసింది కాబట్టి గతంలో మొన్నటికి మొన్న అక్కడ మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి ఆఫీసుల మీద, అట్లాగే టీఎంసీకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. అంటే వీళ్ళని ఎన్నికలు చేసుకోనివ్వకుండా కొంత కట్టడి చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది, అందరికి అర్థమవుతుంది. అంటే బీజేపీ రాజకీయం చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నిజంగానే ద్రౌపది ముర్ము గారిని అవమానిస్తుంది, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రోటోకాల్ ఇష్యూని తీసుకొస్తుంది, బీజేపీ పెద్ద ఎత్తున టీఎంసీ ప్రజల్లో మమతా బెనర్జీ మీద ఒక మసిబూసి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మరి అక్కడ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మరి బీజేపీని యాక్సెప్ట్ చేస్తారా? మరి బీజేపీని గెలిపించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇదంతా మళ్ళీ $1 మిలియన్ క్వశ్చనే. కానీ గతంలో అక్కడ మహిళల పట్ల టీఎంసీలో అంటే ఒక రకమైనటువంటి నియంత పాలన ఉంటుందని చెప్పే ప్రయత్నం కూడా బీజేపీ చేసింది. అంటే ఒక మహిళా సీఎం అయ్యండి, మహిళలకు కూడా వెస్ట్ బెంగాల్లో భద్రత లేదని చెప్పే ప్రయత్నం కూడా బీజేపీ ఎప్పటి నుంచో క్రియేట్ చేస్తుంది. అది అంటే అక్కడ వాతావరణం ఆ విధంగా క్రియేట్ చేస్తుంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే వెస్ట్ బెంగాల్ ప్రజలు బీజేపీ పైన అభిమానము, ప్రేమ, లేకుంటే ఓటుగా మారే అవకాశం ఉంటుందా? చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ప్రోటోకాల్ వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో మోదీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరి కాస్త రచ్చ పీక్స్కి వెళ్ళింది. మరి ఇటువంటి సందర్భాల్లో మరి అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలు మరి బీజేపీ లైన్లోకి వస్తారా, లేదు మేము మమతా బెనర్జీకే మద్దతు ఇస్తారు అని మమతా బెనర్జీని మళ్ళీ ఎన్నుకుంటారా? ఏం జరగబోతోంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.